ఇప్పుడు చిన్న రింగ్ షెడ్ రోడ్. మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా! దాంతో పాటు ఏమేమి అందుబాటులో ఉంటాయి సార్ మీ దగ్గర? మన దగ్గర షెడ్‌కి సంబంధించిన ఏ టు జెడ్ గొర్రెలకు సంబంధించింది. హ్మ్. ఇప్పుడు ఈ ప్యాలెట్స్ ఉన్నాయి. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇవి నీళ్లు తాగే టప్పులున్నాయి. హ్మ్. ఎంత ఇది ప్రైస్ పడుతుండొచ్చు సార్? ఇది 1400 మొత్తం సెట్. మొత్తం సెట్. ఓకే. ఇది 2000 హుహు. మొత్తం సెట్. ఓకే. ఇది ఎంత సార్ ఇప్పుడు వెడల్పు ఎంత ఇది ఉంది సార్? 1 ఫీట్ బై 4 ఫీట్. 1 ఫీట్ బై 4 ఫీట్. ఆ. హుహు. మళ్ళా ఈ 1 ఫీట్ బై 4 ఫీట్ ఇది పీసీ షీట్ లో ఉంది. ఆహా! ఓకే. పాలీకార్బోనేట్ షీట్. దీనికి 10 ఇయర్స్ వారంటీ. ఎంత పడుతుంది సార్ కాస్ట్? ఇది 2300. ఆహా! ఓకే. అది పక్కన ఉన్నది 2000. హుహు. అది కూడా 1 బై 4 ఫీట్లు. ఓకే. అది 8 ఫీట్ ఉంది కదా! ఇంకోటి అది ఎంత సార్ అది ప్రైస్? 8 ఫీట్ వచ్చేసి 3500. ఇది పాలిష్ కార్బన్ షీట్ లో. ఆహా! ఎట్లా ఇప్పుడు డెలివరీ ఇంక్లూడ్ సార్ సెపరేటా? డెలివరీ ఇంక్లూడింగ్ ఏముండవు, సపరేటే ఉంటాయి మొత్తం. ఆహా! ఓకే. ఎక్కడ వచ్చి తీసుకెళ్తే వాళ్ళ ఇష్టం. హుహు. ఎక్కడెక్కడ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు సార్ ప్రెజెంట్? ఈ ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడ. హుహు. మళ్ళీ అక్కడ జిందాల్ షీట్ లో ఉంది, అది 3000 ఉంది ఓకే. వెనుక. ఇది పీసీ షీట్ లో ఉంది, దానికి 500 ఎక్కువ. హుహు. ఆ 500 ఎందుకు ఎక్కువ అంటే ఇది 1.5 mm థిక్నెస్ లో ఉంది. ఓకే. ఆ జిందాల్దేమో 0.5 mm థిక్నెస్ లో ఉంది. దానికి ఏమన్నా వారంటీ గిట్ల ఉందా సార్ షీట్‌కి ఏమన్నా? షీట్ కంపెనీ ఇచ్చిన వారంటీ, నా తరపున ఏం వారంటీ లేవు. హుహు. ఈ మామూలు దీనికి 10 సంవత్సరం కంపెనీ రాసింది ఇక్కడ. మ్మ్. మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఓకే. ఇగో అక్కడ ఉంది. 10 ఇయర్స్ వారంటీ అని. ఓకే. ఇగో దానికి 7 ఇయర్స్ వారంటీ ఉంది. హుహు. అది కూడా ఎక్కడో రాసి ఉంటది. ఓహ్! అక్కడ ఉంది సార్. ఓకే. అక్కడ ఉంది కదా. ఆహా. 7 ఇయర్స్ వారంటీ జిందాల్ సబరన్. అట్లా ఎంత పడుతుంది సార్? ప్రైస్ ఎంత పడుతుంది? ఇవి 500కు ఒకటి. ఆహా! ఓకే. మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ చేసేసి. మ్యానుఫ్యాక్చరింగ్. హుహు. సో ఎంత సార్ అది లెంత్ బ్రెడ్త్ ఎంత? 2 by 2 70 mm. 2.67 kg వస్తుంది. కానీ వారంటీ లైఫ్ కూడా ఎంత ఇస్తున్నారు సార్? ఇది 2 ఇయర్స్ ఇస్తున్నాము. 2 ఇయర్స్ ఇస్తున్నారు. కానీ ఇది 10 ఇయర్స్ కూడా ఏం కాదు. హుహు. ఇది బాగానే ఉంటుంది. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో మీరు చూసినటువంటి షెడ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ షెడ్ అండి. సో రీసెంట్లీ ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి జావేద్ సార్ గారు, మనం ఇంతకుముందు కూడా వీడియో తీసాము, రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేశారంట. నార్మల్గా ఇది పొడవు ఎంత, వెడల్పు ఎంత, మామూలుగా ఎంతవరకు ఖర్చు వచ్చింది, మరి ఇంటిగ్రేటెడ్ షెడ్ వేసుకున్నారు కదా, దీనివల్ల రైతుకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా, ఒకసారి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ చేవేల దగ్గరలో ఉన్నాము. సార్ నమస్కారం సార్. నమస్తే. ఎట్లా సార్, బాగున్నారా? మంచిగా అండి. ఒకసారి బాగున్నాం సార్. ఒక్కసారి మనం ఉన్న లొకేషన్ ఎక్కడ సార్? ఇది షాబాద్ మండల్లో వస్తుంది. ఓకే. చెవళ్ళ ఏరియాలో వస్తుంది. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు సార్ షెడ్? ఇది రీసెంట్ అయింది కన్స్ట్రక్షన్. ఇప్పుడు పని పూర్తిగా అయిపోయింది. ఓకే. ఇక ఆయన ఎప్పుడన్నా జీవాలు తీసుకొస్తాడు ఎప్పుడైనా. షెడ్ పొడవు వెడల్పు ఎంత ఉంది సార్? ఈ పొడుగు 60 ఫీట్ ఉంది. ఓకే. వెడల్పు 30 ఫీట్లు ఉంది. అంటే దాదాపు 1800 స్క్వేర్ ఫీట్లు. అంటే ఎన్ని జీవాలు పడుతుండొచ్చు సార్? దీనిలో 200 పడతాయి. 200 జీవాలు. కింద భూమి నుంచి హైట్ ఎంత ఫీట్ లో ఉంటుంది సార్? 16 ఉంది సైడ్ లో. 16 సైడ్ లో. అంటే మిడిల్ లో ఎక్కువనే ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. రైతు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా మరి? సార్ మా ఆఫీస్కి వచ్చాడు. ఓకే. వచ్చి కలిసి అవన్నీ వివరాలు చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఆయనకు నచ్చింది. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా చెప్పాను. ఓకే. ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఏమొస్తుంది అన్ని వివరాలు చెప్పిన తర్వాత ఓకే సార్ నేను చేసుకుంటాను ఆయన అప్రోచ్ అయ్యాడు. సో ఇప్పుడు ఒక ఫార్మర్ మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే చాలా సందేహాలు ఉంటాయి. ఐ మీన్స్ ఎట్లా అంటే అసలు నిజంగా షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తారా లేదా, అసలు మరి ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, మెటీరియల్ ఏం వాడతారు, ఇవన్నీ చాలా సందేహాలు ఉంటాయి కదా. మరి ఎట్లా ఇంతకుముందుకైనా ఫార్మర్ షెడ్లు విజిట్ చేశాడా, లేకుంటే ఏమైనా అగ్రిమెంట్ ఇట్లా ఇచ్చారా? ఒక్కసారి మాకు ఆ సందేహాలు ఉన్నాయి, నివృత్తి చేసే ప్రయత్నం చేయండి సార్. లేదు, ఆయన ఆల్రెడీ సివిల్ లైన్లో ఉంటాడు. ఆయన దగ్గర అంత టైం లేదు. ఓకే. ఆయన నాకు నా వర్క్ షాప్ వచ్చాడు, చూశాడు, ఆయనకు నచ్చింది, ఎక్కడ చూడకుండానే ఆర్డర్ ఇచ్చారు. సో పక్కన రైతు కూడా ఉన్నాడు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బ్రదర్ నమస్తే. నమస్తే. మీ పేరు? ఆకాష్ రెడ్డి అండి. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడిది? ఇక్కడ తిమ్మారెడ్డిగూడెం అని, ఇక్కడ చేవెళ్ళ టు షాద్నగర్ పోయే రోడ్లు. ఓకే. సో మీరేం చేస్తుంటారు మామూలుగా? ఫార్మింగ్. నేను సివిల్ వర్క్ చేస్తాను. సివిల్ వర్క్ చేస్తారా? అవును. ఎట్లా మీకు సార్ ఎట్లా పరిచయము? మీరు? నేను సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. ఓకే. అప్రోచ్ అయ్యి ఇట్లా మేము అనుకుంటున్నాము ఎట్లా బాగుంటుంది అంటే సారు వాళ్ళ ప్లాన్ చెప్పారు మాకు. మాకు అది నచ్చి మేము చేసుకున్నాను. సో ఎట్లా మరి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేశారు కదా, ఇంతకుముందుకైనా షెడ్ విజిట్ చేశారా? చేయలేదండి, సారు గైడెన్స్ తోటి వెళ్తున్నాము.
ఓకే. అది ఇప్పుడు షెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి? అయిపోయిందండి. ఆహా! నార్మల్‌గా ఎట్లా వర్క్ మెటీరియల్ గాని అవన్నీ మీకు చూపెట్టారా? ఎట్లా ఏం క్వాలిటీ వాడుతున్నాం? చెప్పారు ఇది వాడతామని అదే వాడారు చెప్పినట్టు. అదే వాడారా? హ్మ్. ఆహా! ఓకే. కొన్ని ప్రెజెంట్ మాకు గూడా నచ్చినట్టు ఏమన్నా మార్పులుంటే సారు గూడా చేసిచ్చారు. ఓకే. మీకు సపోర్టెడ్‌తోని చేశారు. అవును. మాకు కొంచెం ఇట్లా గాదు ఇట్లా అంటే గూడా సారు హ్మ్. చేసిచ్చారు. ఆహా! ఈ షెడ్ కాస్ట్ ఎంతయింది బ్రదర్? సారు చెప్పారు 15 లాక్స్‌లో అవుతుందని. ఆహా! అంత బడ్జెట్‌లో అయింది. ఎక్స్‌ట్రా సివిల్ వర్క్ అవి ఆహా! ముందే చెప్పారు మీరే చేపించుకోవాలని. సివిల్, ఈ సివిల్, ఎలక్ట్రీషియన్ అవన్నీ. ఎలక్ట్రిక్ అవి మేము పెట్టుకున్నాం. ఆహా! ఓకే. ప్రెజెంట్ ఇంకా జీవాలు తేలేదు. తేలేదండి. ఆహా! ఓకే. ఫార్మర్ అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఒక షెడ్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు అసలు ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటది? ప్రస్తుతం ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉమ్. లేదు మోడిఫికేషన్ ఏముండవు. ఓకే. ఎందుకంటే అది షేడ్ వేయకముందే మొత్తం డిజైన్ వాళ్ళకు చూపించి వాళ్ళ అప్రూవల్ తీసుకొని పని చేస్తాం. ఓకే. అంటే అందుకే ప్రెజెంట్ ఒక షెడ్ కన్‌స్ట్రక్షన్ చేయాలంటే మీ దగ్గర ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి? మన దగ్గర షెడ్కి సంబంధించిన టోటల్ మన స్కోప్లోనే ఉన్నాయి. ఓకే. కాకపోతే 3 ఐటమ్స్ తీసేయాలి. ఎందుకంటే అది అది ఇది చెప్పడం వల్ల హ్మ్. 3 ఐటమ్స్ మన స్కోప్లో ఉండవు. ఓకే. ఏంటి అండి అవి? అది సివిల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్. హ్మ్. ఇప్పుడు ఫ్యూచర్లో ప్లంబింగ్ మనం యాడ్ చేస్తున్నాం. మీరు యాడ్ దానికి చేస్తున్నారు. కొంత కాస్ట్ తీసుకొని ఆ ప్లంబింగ్కి వాళ్ళకి ఇబ్బంది రాకుండా హ్మ్. ప్లంబింగ్ అంటే వాటర్ ట్యాంక్ వరకు వాళ్ళు చేసి ఇవ్వాలి. ఓకే. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది ముందర. అవును. ఆ ట్యాంక్ వాళ్ళు పెట్టి 2 వాల్స్ బయటికి తీసి ఇవ్వాలి ఆహా! ఓకే. డ్రాప్. ఇక అక్కడ నుంచి లైన్ మలం తిప్పించి ఇచ్చే ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇన్‌పుట్, అవుట్‌పుట్ తీసి చేస్తారు. ఆహా! అవుట్పుట్ ఇవ్వాలి మనకు. ఓకే. ఇంకా మామూలుగా ఈ షెడ్ విషయానికొస్తే ఏమేమి మోడిఫికేషన్ చేశారు సార్? ఏమైనా ఎలాంటి మెటీరియల్ వాడారు? దీంట్లో మొత్తం అపోలో పైపులు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉంది చూడండి. ఓకే. హ్మ్. పెయింట్ ఏశారు. పెయింట్ అయింది. అక్కడ కింద కూడా ఉంది. జూమ్ చేస్తే హుహు. కనిపిస్తుంది. ఓకే. హుహు. అంటే ఈ టోటల్ పైప్ అపోలోనే ఉంటాయి. ఇగో ఇక్కడ కూడా ఉంది అపోలో. ఓకే. ఎక్కడ చూస్తే అపోలోనే ఉంటది. సో చాలా మంది ఏమడుతున్నారంటే ఈ అపోలో కూడా లో క్వాలిటీ ఉంటాయి, హై క్వాలిటీ ఉంటాయి, ఇట్లా ఉంటాయంట. వాస్తవమా సార్? అట్లా ఏముండదు. దీనికి టీసీ వస్తుంది మెటీరియల్ ఓకే. కంపెనీ నుంచి. హ్మ్. ఎప్పుడైతే మెటీరియల్ రెడీ అవుతుందో ఆ రోజుకు వచ్చిన టీసీ ఉంటుంది. హ్మ్. కావాలంటే అది తీసుకొని కనుక్కోవచ్చు. ఆహా! అది ఉంటుంది. మళ్ళా జిందాల్ ఈ షీట్లు ఉంటాయి. హుహు. సో ఈ జిందాల్ షీట్ కూడా థిక్‌నెస్ ఎంత ఉంటది సార్ ఇది మీరు వాడేది? 0.5 ఉంటుంది. 0.5. సో రీసెంట్‌లీ ఇప్పుడు మీరు చేవెళ్ళ దగ్గరనే ఒక షెడ్ నిర్మించారా? ఇంకెక్కడెక్కడ నిర్మించారు సార్? ఈ ప్రెజెంట్. చుట్టుపక్కల చాలా షెడ్లు ఉన్నాయి మనకు. ఓకే. అంటే మనం ఆ పేరు చెప్పుకుంటేనేమో నంద్యాలలో వేసాము, ఓకే. చిత్తూరు, హ్మ్. గుంటూరు, హుహు. అనంతపూర్ ఇలాంటి చాలా వేసినాం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫార్మర్ కొత్తగా షెడ్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే, సో మీరు ఆ ఫార్మర్‌కి ఏమైనా డీటెయిల్స్ ఇస్తారా? దగ్గరలో మీ షెడ్ ఉంది, ఒకసారి విజిట్ చేయమని ఇట్లా డీటెయిల్స్ ఇస్తారా? వాళ్ళు ఏ షెడ్కి విజిట్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసుకోండి. ఆహా! ఓకే. ఇప్పుడు గుంటూరు దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ గుంటూరు దగ్గర ఉన్న షెడ్ చూసుకోవచ్చు. హ్మ్. సో చాలా మంది కూడా మరి షెడ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు కదా! మరి వీళ్ళని ఎట్లా నమ్మాలి? ఏమన్నా బిల్ ఇస్తాడా? ప్రతి మెటీరియల్‌కి ఏమన్నా మాకు జీఎస్టీ సంబంధించిన బిల్ ఇస్తారా? అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎట్లా సార్ దీని గురించి? ఇప్పుడు ఎట్లా ఉందంటే మీరు ఒక వస్తువు ఒక కంపెనీకి వెళ్ళి కొన్నప్పుడు ఓకే. డబ్బులు మొత్తం కట్టాల్సి వస్తుంది. హ్మ్. ఒక కార్ తీసుకుంటే కూడా డబ్బులు మొత్తం కట్టాలి. హ్మ్. ఒక ఏసీ తీసుకుంటే కూడా డబ్బులు షాప్కు మొత్తం కడితేనే ఆయనకి ఇంటికి వచ్చి ఫీడ్ చేస్తాడు. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోడు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇది ఒక కంపెనీ ఉంది. హ్మ్. కంపెనీకి ఒక పాలసీ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మనం డబ్బులు అడగడం మంచిది కాదు. ఆహా! ఓకే. అందుకే ఈ పాలసీలో 60% అడ్వాన్స్ తీసుకుంటాము. హ్మ్. మెటీరియల్ మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఓకే. మిగతా 40% రాగానే డెలివరీ ఇచ్చేస్తాము. ఓకే. కొంతమంది ఏం చేయమంటారంటే సార్ అక్కడ డెలివరీ ఇవ్వండి డబ్బులు అప్పుడే ఇస్తామని. హ్మ్. ఆ డెలివరీ ఇచ్చినాక ఆ డబ్బులు ఇచ్చినాకనే పని స్టార్ట్ అవుతుంది. హుహు. సో చాలా మంది ఏందంటే మరి ఇట్లా ఇచ్చినా ఏమైనా డిలే అయితాయా? ఎట్లా కన్‌స్ట్రక్షన్ విషయంలో, వర్క్ విషయంలో మరి అదేం చెప్తారు మీరు? అట్లా మనము డిలే చేయము. ఓకే. ఎందుకంటే మనకు ఒక మంచి పేరు కావాలి. ఓకే. డబ్బులు అవసరం లేదు. హ్మ్. మీ దగ్గర ఒక మంచి పేరు ఉంటే హ్మ్. మీ దగ్గరకు వచ్చి ఈ డబ్బులు పట్టుకోండి సార్ మీరు రేపు చేయండి అని వెళ్ళిపోతారు. ఆహా! ఓకే. మీరు మంచిగా లేనప్పుడు మీరు నా దగ్గరికి మెటీరియల్ తీసుకురండి డబ్బులు ఇస్తా అంటారు. హుహు. ఓన్లీ జిందాల్ ఒకటే ఉందా సార్ మీ దగ్గర మెటీరియల్? టాటా గాని ఇంకా వేరే వేరే ఉన్నాయా? వేరే ఉంటాయి కానీ రెగ్యులర్ దొరికే ఐటమ్లు మనం ఫాలో చేస్తాం. ఫాలో చేస్తారు. ఒకవేళ నేను రాసి ఇచ్చాను అనుకో హ్మ్. ఆ మెటీరియల్ దొరకలేదు, హుహు. టాటా రాసి ఇచ్చాను దొరకలేదు, జిందాల్ పెట్టాను, అవి రెండు ఒకటే. ఓకే. కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడు, అరే నేను టాటా చెప్పింటి మీరు జిందాల్ పెట్టారని ఇది వస్తుంది. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు మీ అడ్రస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సార్? అలాగే ఏమేమి అందుబాటులో ఉన్నాయి? మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఓకే. రాజేందర్ నగర్, మైలార్దేవ్పల్లి. హుహు. అక్కడ మా ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఆఫీస్ కూడా అక్కడే ఉంది. ఇవి కూడా జిందాలే ఉన్నాయి చూడండి. జిందాల్ ఎంత ఫీట్ తీసుకున్నారు సార్ ఇది? 8 ఇట్లా ఫీట్లు. చూపెట్టి మాట్లాడండి. ఇది 8 ఫీట్లు ఉంటుంది. 8 ఫీట్లు ఇట్లా
ఇట్లా కవర్ ఉంటుంది దీనికి. ఓకే, వెడల్పు ఎంత సార్? 1 ఫీటా? 1 ఫీట్ ఉంటుంది. ఓకే, ఇది చూడండి. ఇది ఈ కవర్ ఎందుకు తీయమంటే ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అవి కానీ నడుస్తాయి కదా, అవి అయిన తర్వాత ఈ తీసేయాలి. ఓకే, ఇది తీసేసి వాడాలి. చూడండి ఎంత ముద్దుగుందో లోపల. సో అలాగే సో ఈ మెటీరియల్ సార్ ఇది ఎంత థిక్నెస్ ఉంది ఇక్కడ యూజ్ చేసిన ఫార్మ్? ఇది 1.5 ఉంటుంది. 1.5. ఇది 1.5 ఉంటుంది. ఓకే, మిగతా ఏమో 5 mm కూడా ఉన్నాయి, 3 mm కూడా ఉన్నాయి. ఇట్లా ఉంది. ఈ పైన మొత్తం 3 mm. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ కు అవి సార్ రాడ్లు అవి కూడా పిల్లర్ సపోర్ట్ 4x4. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమేమి మెటీరియల్ వాడతారు ఏందని స్టార్టింగ్ మొత్తం రైతుకు తెలియదు సార్ మీరు ప్రతి ఒక్కటి కూడా. ఇగో ఇలాంటి షేడ్ వచ్చి చూసుకోండి. ఓకే, చూసుకున్న తర్వాత మీకు అక్కడ నేను చెప్పేది ఏం లేదు, మీరు చెప్పేది ఏం లేదు. ఓకే, అక్కడ ఉన్నది మీరు చూసుకోవచ్చు. జిందాల్ ఉందా లేదా అంటే ఆ షీట్ పైన రేకులు వేసారు అది ఉన్నాయా లేవా, ఓకే, బ్రాండెడ్. ఈ ప్యాలెట్స్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ JSS కంపెనీ. ఓకే, ఇది కూడా వారంటీ ఇస్తున్నట్టు? ఇక 2 years వారంటీ ఉంటుంది. ఇగో ఇక్కడ ఉంది చూడు JSS. ఓకే, ఇగో ఇప్పుడు వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు సార్? ఇది 2 years ఉంటుంది, కానీ మంచిగా వాడుకుంటే 10 years కూడా ఏం కాదు. 10 years లైఫ్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు వర్క్ విషయానికి వస్తే ఎక్కడెక్కడ వెల్డింగ్ కానీ ప్రతి ఒక్కటి మీరు చెక్ చేస్తారా సార్? ఎట్లా? ఫైనల్ చెక్ చేసిన తర్వాతనే ఓకే అంటాం. మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయము. ఓకే, మా వర్కర్స్ పని పూర్తిగా చేసిన తర్వాత నేను వస్తాను సైట్కి, వచ్చి చెక్ చేస్తాను అంతా. ఇప్పుడు ఈ షేడ్ ఇదే సైజ్ కావాలి, కింద ఇంటిగ్రేటెడ్ మన కోళ్ళ కోసం కూడా కావాలంటే 15 lakhs లో వస్తుంది. ఇప్పుడు ఈ కింద కోళ్ళకా సార్ నిర్మించింది? అవును, ఇది కోళ్ళకు నిర్మించాము. ఓకే, ఇది ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటారు. దీన్ని 2 ఒకతా ఉన్న దానికి ఇంటిగ్రేటెడ్ ఫామ్ అంటాం. పైన జీవాలు కింద కోళ్ళు. పైన జీవాలు కింద కోళ్ళు. సో ఒకటే ప్లేస్ లో 2 productions ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం సైడ్లకి రేకి అంత ఇట్లా వేసుకున్నారు. ఎండ కూడా చాలా అంత ఎక్కువ ఏం లేదు, అటు చల్లగా ఉంది. ఇక్కడ కింద ఇంకా చల్లగా ఉంది, పైకన్నా కింద చల్లగా ఉంది. ఓకే, ఎందుకంటే కోళ్ళకి చల్లగానే కావాలి కదా. ఎంత హైట్ ఉంది సార్ కింద? ఇది దాదాపు 7 feet ఉంది. 7 feet ఉంది వరకు ఉంది. 7 feet. సైడ్ లకి ఎట్లా సార్? ఇప్పుడు చాలా మంది ఏంటంటే కోళ్ళు ఉన్నప్పుడు కుక్కలు కానీ ముంగీసలు కానీ పాములు కానీ ఆశపడుతూ ఉంటాయి కదా, సో ఆ సెక్యూర్ గానీ ఎట్లా తీసుకున్నారు మీరు? దానికే మనం చాలా ఆలోచించి ఈ మొత్తం మీరు ఎక్కడ కెమెరా తిప్పినా మీకు ఇక్కడ నుంచి ఒక 1/2 inch ఏ వస్తువు బయటికి రాకుండా లోపలికి రాకుండా ఉంది. ఓకే, మొత్తం అలా జాలి పెట్టారు. అది పెద్ద పని. ఓకే, అందరూ దానిపైన ఆలోచించరు. ఆర్డర్ వచ్చిందా పెట్టేయండి, అట్లా ఉండకూడదు. ఓకే, మనం ఏ పని చేసినా ఈ తలుపు గాని ఆ కింద గాని మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ మీకు గ్యాప్, అక్కడ మూల గ్యాప్ వస్తే కూడా షీట్ పెట్టాము. ఇక్కడ నుంచి జాలి మొత్తం ఫిక్స్ ఉంది, ఎక్కడ మీకు గ్యాప్ కనిపిస్తలేదు. ఇది చూడాలంటే కూడా లేదు. ఓకే, ఇది పట్టి ఫ్రేమ్ మన ఫ్యాక్టరీలో తయారైతుంది. ఇది ఓకే, ఇది ఇక్కడ తయారు కాదు అది. ఎందుకంటే ఇక్కడ జాలి పెట్టాలంటే అది అలాగే ఉంటుంది. మళ్ళా నుంచి చూడండి మీరు, ఈ మొత్తం సిల్ ఉంది. ఇది ఏ జీవం లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ పాము వచ్చినా కూడా అక్కడిక్కడ చూసి ఇంటికే వెళ్ళిపోవాలి. అది ఓకే, మొత్తం చుట్టూ ఫెన్సింగ్. ఇక్కడ పక్కనే కోడి కూర్చుంటే కూడా అది రాలేదు. మొత్తం సెక్యూర్ చూసుకోవచ్చు మీరు. 4 వంకల ఇది ఎలా ఉందో అది ఆపోజిట్ లో అలాగే ఉంది. ఇవన్నీ ఇవి మళ్ళీ డ్రిపర్స్ ఇవన్నీ మనమే అందించాము. సో మీరే అందించారు. ఈ ప్లంబింగ్ వర్క్ ఫ్యూచర్ లో కూడా ఈ సేమ్ కాన్సెప్ట్ పైన కూడా పెట్టిస్తారు గొర్రెల కోసం. ఇప్పుడు జీవాలకు కూడా ట్యాప్లు పెట్టారు మొత్తం అక్కడక్కడ. అవును, అవి కూడా మనమే అందించాం ట్యాప్లు. సో ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ఈ వీడియో చూసిన రైతులు కానీ ఎవరైనా సరే కొత్త ఎవరైనా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? మీరు వచ్చి మా ఫ్యాక్టరీకి వచ్చి కలిస్తే అక్కడ మీకు అవన్నీ వివరాలు చూపిస్తాము, సింపుల్ చూపిస్తాము. మా ఫ్యాక్టరీలో కూడా ఒక షెడ్ ఉంది, అది చూపిస్తాము. మా దగ్గర జీవాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలా పెడుతున్నాము, ఎలా తిండి పెడుతున్నాము, ఏ సీజన్లో ఉంటే ఏ మేత పెట్టాలి, అవన్నీ ఉంటాయి. ఏ మెటీరియల్ వాడుతున్నారు ఏంది ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఉంటుంది. మళ్ళా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి నియర్ బై అక్కడ షెడ్ ఉంటే అక్కడ లొకేషన్ కూడా ఇస్తాము. ఓకే, వాళ్ళు పోయి చూసుకోవచ్చు. సో పూర్తిగా అంటే ఈ వీడియో మనకు సిటీ నుంచి చాలా దగ్గర ఉంది, 50 kilometerలో ఉంది మన ఫ్యాక్టరీ నుంచి. లేదు సార్ ఇదే చూసుకుంటా అంటే ఇక్కడ రావచ్చు. ఇది మన చివళ్ళ
షాబాద్ రూట్లో ఉంది. షాబాద్ రూట్లో ఉంటుంది. ఉమ్. జావీద్ సార్ గారైతే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో మీరు ఎవరైనా కొత్తగా షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే స్వయంగా సో వాళ్ళ ఫ్యాక్టరీ లొకేషన్కి వెళ్ళి అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత నచ్చితేనే మీరు ప్రొసీడ్ కమ్మంటున్నారు. పూర్తిగా అన్ని విధాలా వెరిఫై చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీకు నచ్చితేనే మీరు ముందుకెళ్ళొచ్చని ఇక్కడ ఉన్నటువంటి జావీద్ సార్ గారు మనకు తెలియజేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.